అప్పుడే పెళ్లి కొడుకు నడుచుకున్న విధానం మాకెవ్వరికీ నచ్చలేదు. రేయ్ నువ్వు నోరు మూయరా. అన్నయ్య మీరు సైలెంట్ గా ఉండండి అన్నయ్య. ఎవరో ఒకరు న్యాయం అడగాలి కదా, మనమేమన్నా మామూలు వ్యక్తులమా? వీళ్ల స్థాయిలోనే మనకు కూడా డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నాయి. ప్లీజ్ అనవసరంగా మాట్లాడి సమస్యలు సృష్టించకండి. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది కదా. ఉంగరాలు మార్చుకోవడమే కదా మిగిలింది, అది కూడా సవ్యంగా జరుగుతుంది. ఏమంటున్నారు? ఎలా జరుగుతుంది? పెళ్లి కొడుకు లేడు, ఆయన వస్తాడో రాడో కూడా తెలీదు. ఆ రోజే ఈ సంబంధం వద్దని నిర్ణయించుకున్నాం కదా, మరి ఎందుకు మళ్ళీ ఈ సంబంధం నిశ్చయించుకుని మన కుటుంబ పరువును మీరు తీస్తున్నారు? ఇది పూజ తీసుకున్న నిర్ణయం రా. అది చిన్నపిల్ల, దానికి లోక జ్ఞానం ఉండదు కదన్నయ్య. కానీ మీ బుద్ధి ఎక్కడికి పోయిందన్నయ్య? అయ్యో ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండండి. ఈ నిశ్చితార్థం సక్రమంగా జరుగుతుంది. నీకేంటయ్యా, నువ్వు బాగానే చెప్తావు. ఇది మా ఇంటి అమ్మాయికి సంబంధించిన విషయం. నాశనం అయిపోయేది మా అమ్మాయి జీవితం. మిమ్మల్ని నమ్మొచ్చి మేమందరం ఇప్పుడు అవమానపడుతున్నాం. అంకుల్ మీ వాళ్ళకు కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి. 10 నిమిషాలు నేను వెళ్ళి అభిని తీసుకొస్తా. రాలేదంటే స్టాప్ ఇట్. అభి ఎక్కడికి వెళ్ళలేదు. వాడు మండపం నుంచి పారిపోలేదు, పైన రెస్ట్ తీసుకుంటున్నాడు. అనవసరంగా ఎవరూ మాట్లాడకండి. ఇదిగో 10 నిమిషాల్లో అభి ఇక్కడ ఉంటాడు. ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు, నేను గ్యారంటీ. లేదంటే అన్నింటికీ నేను బాధ్యత తీసుకుంటాను. ఓకేనా? అమ్మా మీరు దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. నేను అభితో వస్తాను. చాముండేశ్వరి, నేను కూడా వాడితో వెళ్తాను. అక్క దిగులు పడకండి అక్క, ఆ రోజు జరిగిన అవమానం మళ్ళీ జరగనివ్వను.